నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. రాత్రి 12 గంటలు కటిక చీకటిని చీల్చుకుంటూ వినిపిస్తున్న ఢమరుక నాదాలు, ఒళ్ళు గగ్గురు పొడిచేలా శివసత్తుల పూనకాలు, రంగురంగుల ముగ్గులతో గీస్తున్న ఒక అంతుచిక్కని యంత్రం. ఒకవైపు 1000 ఏళ్ల నాటి భారీ రాతి స్తంభాలు, మరోవైపు అచ్చమైన పల్లెటూరి భక్తి పారవస్యం. వరంగల్ సమీపంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఇప్పుడు ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా ఇంతటి భారీ చారిత్రక ఆలయాల్లో వేద మంత్రాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు జరుగుతాయి. కానీ ఐనవోలులో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఇక్కడ దేవుడికి వేదాలు చదివేది బ్రాహ్మణులు కాదు, ఒగ్గు కథలు చెప్పే కురుమ యాదవ్ పూజారులే ప్రధాన అర్చకులు. అసలు ఒక మహాసామ్రాజ్యం ఏలిన రాజులు కట్టిన గుడిలో ఈ జానపద పూజా విధానం ఎలా మొదలైంది? జాతర సమయంలో ఒగ్గు పూజారులు వేసే పట్నం వెనుక ఉన్న ఆ స్పిరిచువల్ మిస్టరీ ఏంటి? ఐనవోలు గడ్డపై దాగిన ఆ అన్టోల్డ్ సస్పెన్స్ స్టోరీని ప్రైమ్ 9 ఇన్ డెప్త్లో ఇప్పుడు చూద్దాం. నా చుట్టూ కనిపిస్తున్న 108 భారీ స్తంభాలు 1000 ఏళ్ల నాటి కాకతీయుల శిల్పకళకు సజీవ సాక్ష్యాలు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం కేవలం చారిత్రక కట్టడమే కాదు, ఎవరికి అంతు చిక్కని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. ఆగమ శాస్త్రాలతో కాకుండా అచ్చమైన జానపద సాంప్రదాయాలతో ఈ ఆలయంలో పూజలు జరగడం ప్రత్యేకత. అర్ధరాత్రి వేళ ఒగ్గు పూజారులు వేసే రంగుల పట్నం వెనుక ఉన్న తాంత్రిక రహస్యమేంటి? ఆ డమరుక నానాదాలకు, శివసత్తులకు ఎందుకు పూనకాలు వస్తాయి? ఈ 108 స్తంభాల వెనుక దాగి ఉన్న ఆ అన్టోల్డ్ మిస్టరీ ఏందో చూద్దాం రండి. కాకతీయ సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి వరంగల్ నగరానికి కోతవేటు దూరంలో ఉన్న అద్భుత క్షేత్రం ఐనవోలు. ఇక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవటానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయానికి సుమారు 1000 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుని వద్ద మంత్రిగా పనిచేసిన అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆయన పేరు మీదుగానే ఈ ఊరికి అయ్యనవోలు అని పేరు వచ్చి కాలక్రమంలో అది ఐనవోలుగా మారింది. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిసిందని, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా మల్లికార్జునుడు పూజలందుకుంటున్నాడని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. సంవత్సరానికి సంక్రాంతి ముందట పెద్ద పట్నం పడుతుంది. దేవునికి మంచిగా చేస్తారు. పెద్ద పట్నం బండి తిరుగుతుంది, పెద్ద బండి తిరుగుతుంది. ప్రతి ఆదివారం మళ్ళీ చేస్తారు. మన ఆపదలు, మన కష్టాలన్నీ తీరుతాయి. కొడుకున్నలకు కొడుకులను బిడ్డని ఇస్తాడు. ఐలోని దేవుడు మస్తు మంచిగా అని గొప్పగాని చేస్తారు. ఈ దేవుని చేసిన వాళ్ళకి ఏం బాధలేదు. ఈ దేవునికి అన్ని పట్నాలు అన్ని సముద్రంగా శివసత్తులతోటి మంచి ధన సంపత్తిగా అక్క ఎల్లమ్మకు బోనం చేసి మంచిగా చేస్తారు, పండుగ చేస్తారు. పట్నం చిలకపట్నం అని ఎత్తారు, పెద్ద పట్నం ఎత్తారు, నదర్ పట్నం ఎత్తారు, 3-4 తీర్ల పట్నాలు ఎత్తారు ఈ దేవునికి. ఐనవోలు ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే భక్తులను, పర్యాటకులను అత్యంత విస్మయానికి గురిచేసే దృశ్యం ఇక్కడ 108 స్తంభాల మండపం. గర్భగుడికి ఎదురుగా ఉన్న ఈ భారీ మండపం కాకతీయుల ఆర్కిటెక్చర్కు ఒక మాస్టర్ పీస్. ఒక్కో స్తంభం అత్యంత కఠినమైన నల్లరాతితో, సున్నితమైన చెక్కడాలతో రూపుదిద్దుకుంది. ఎలాంటి ఆధునిక యంత్రాలు, క్రేనులు లేని ఆ కాలంలో ఇంతటి భారీ రాతి స్తంభాలను ఎలా తరలించారు? వాటిని ఒకే వరుసలో, ఒకే ఎత్తులో ఎలా నిలబెట్టారు అన్నది నేటికి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ 108 స్తంభాల మధ్య నిలబడితే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, ఒక చారిత్రక వైబ్రేషన్ స్పష్టంగా తెలుస్తుంది. నాకు ఒకసారి వచ్చినప్పుడు చాలా మంచి అనిపించింది. ఇక్కడ దేవుడు మహిమగల దేవుడు అని చెప్పి నేను ఇక్కడ పట్నం వేయాలని కోరుకున్నాను. ఈసారి పట్నం వేశాను. పిల్లలు మంచి జాబులు వస్తే మళ్ళీ వేస్తానని మళ్ళీ అనుకొని పట్నం వేశాను. చాలా మహిమగల దేవుడు. మేము 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాం, కంటిన్యూస్గా వస్తున్నాం. కానీ ఫస్ట్ టైం పట్నం మాత్రం ఫస్ట్ టైం వేసాము. అనేది మా ఇంటి విలువెల్లిపండి. మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తాము, బోనాలు పట్నాలు వేసుకుంటాం. కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే దేవుడు అండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం వస్తాము. అన్ని సౌకర్యాలన్నీ ఆనందంగానే ఉంటాయి. గురువు అనేది ఉప్పుగూడ నుంచి తోలుకొని వచ్చింది మమ్మల్ని. మాకు అప్పటి నుంచి దేవుళ్ళు అంటే మాకు ఒక నమ్మకం అన్నమాట. మాకు సంతానం లేకున్నా కూడా సంతానం ఇచ్చింది ఐలేని మల్లన్న. పటాలు గిట్లా వేసి రంగరంగ వైభోగంగా సంవత్సరానికి ఒకసారి వస్తాము. ఇప్పుడు మా ముక్కులు చెల్లించుకోవడానికి వచ్చినాం. ఈ ఆలయంలో ఉన్న మరో అద్భుతం కీర్తి తోరణాలు. వరంగల్ కోటలో కనిపించే కాకతీయ శిలాతోరణాల తరహాలోనే ఐనవోలు ఆలయానికి 4 వైపులా 4 భారీ కీర్తి తోరణాలు ఉన్నాయి. ఒకే రాతితో చెక్కిన ఈ తోరణాలపై ఉన్న హంసలు, లతలు, పురాణ ఘట్టాల చెక్కడాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. ఈ తోరణాల గుండా సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వామివారిపై పడేలా చేసిన డిజైన్ ప్రాచీన ఖగోళ శాస్త్రానికి నిదర్శనం.
ఇంతటి అద్భుతమైన రాతి కట్టడాలు ఉన్న ఈ ఆలయం కేవలం శిల్పకళలకే కాదు, ఎవరికీ అంతు చిక్కని ఎన్నో జానపద తాంత్రిక రహస్యాలకు కూడా నిలయం. దేవాలయం పశ్చిమ చాళుక్య రాజైన ఇరవెంబిండగ సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా దాదాపు 1000 సంవత్సరాల చారిత్రక నేపథ్యమైన దేవాలయం. ఈ దేవాలయం మొత్తం రథాకృతిలో దేవాలయం నిర్మాణం చేసి 108 స్తంభాలతో ఈ దేవాలయ ప్రాంగణం మొత్తం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో పూర్వకాలంలో నృత్యం చేయడానికి నృత్య మండపాన్ని తూర్పు, దక్షిణము, ఉత్తరం 3 కళాతోరణాలుగా నిర్మితం చేయబడింది. ఐనవోలు ఆలయంలో పూజా విధానం దేశంలోని మరే ఇతర చారిత్రక ఆలయంలోనూ కనిపించదు. ఇక్కడ వేద మంత్రాలు ఉండవు, ఆగమ శాస్త్రాల ప్రస్తావన ఉండదు. ఇక్కడ దేవుడికి ఇష్టమైనది అచ్చమైన పల్లెటూరి భక్తి. కురుమ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒగ్గు పూజారులే ఇక్కడ స్వామివారికి ప్రధాన అర్చకులు. వారు చెప్పే ఒగ్గు కథలే ఇక్కడ వేదాలు, వారు వాయించే ఢముర్కాలే ఇక్కడ మంత్రాలు. ఒక భారీ రాతి ఆలయంలో ఇలాంటి అచ్చమైన గిరిజన జానపద సంప్రదాయాలతో పూజలు జరగటం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. దేవుడు కులమతాలకు, వర్గాలకు అతీతుడని, స్వచ్ఛమైన భక్తికి మాత్రమే ఆయన వశమవుతాడనటానికి ఐనవోలు క్షేత్రమే సజీవ సాక్ష్యం. దేవునికి ముఖ్యంగా బోనం చేస్తారనమాట. పశువు బోనం, తీయ బోనం 2 చేస్తారు. పశువు బోనం వచ్చి నార్మల్గా మల్లన్న చేస్తారు, తీయ బోనం వచ్చి మామూలుగా ఎల్లమ్మ చేస్తారు. ఇక్కడ పట్నం ఏం చేసుకుంటారు అంటే మెయిన్ పచ్చ, తెల్లబెండి, పసుపు, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. బండారికి తెచ్చిన దేవుడు మన దేవుడు. ఈ పట్నం వేసిన తర్వాత ఇట్లా గౌరమ్మను చేసుకొని, ఇదే గౌరమ్మను మనం అక్షంతలు వేసుకొని ఇది తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకొని మనకి ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు ఆ గౌరమ్మను ఇది చేసుకుంటే మనకు ఆపదలు తొలుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక గట్టి నమ్మకం. పట్నం వచ్చి చిలకపట్నం ఉంటుంది, మామూలుగా నజర్పట్నం ఉంటుంది. చిలకపట్నం అనేది నార్మల్ ఇక్కడ బయట వేస్తారు, నజర్పట్నం అనేది దేవుని దగ్గర వేస్తారు అనమాట. గజ్జలావుల విశిష్టత ఏంటి అని అంటే మన దేవుడు వచ్చి అందరికీ రారు, ఓన్లీ శివశక్తులకు మాత్రమే ఈ పట్నం దొక్కే భాగ్యం అనేది ఉన్నది. ఐనవోలు ఆలయంలో జరిగే జాతర, అందులో వేసే పట్నం వెనుక ఉన్న రహస్యం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత ఇక్కడ జరిగే మల్లికార్జున స్వామి జాతర మహాశివరాత్రి వరకు అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం పట్నం వేయడం. పట్నం అంటే సాధారణ ముగ్గు కాదు, అదొక తాంత్రిక స్పిరిచువల్ యంత్రం. అర్ధరాత్రి సమయంలో కటిక చీకట్లో కేవలం కాగడాల వెలుతురులో ఒగ్గు పూజారులు ఈ పట్నాన్ని వేస్తారు. 5 రకాల సహజ సిద్ధమైన రంగులతో అత్యంత నిష్ఠతో ఈ పట్నాన్ని గీస్తారు. ఈ పట్నం వేసే సమయంలో ఆ ప్రాంతమంతా ఒక అంతు చెక్కని ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుందని భక్తులు చెప్తారు. మాది శానగొండ అయితే ఈ ఐలోన మల్లన్న తనిచ్చత అనే గుడి కట్టుకున్నాడు. వచ్చిన భక్తులకు కూడా ఎప్పటికీ ఆ స్వామి కృపా కటాక్షాలు ఉంటాయి. సంక్రాంతి కానీ భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకొని ఆ ఐలోన మల్లన్నకు మొక్కులు ఉపయోగిస్తారు. బోనాలు, పట్నాలు ఆయనకు ఎక్కడ లేని ప్రీతిప్రదంగా ఉంటాయి. ఒకవైపు 108 స్తంభాల చారిత్రక వైభవం, మరోవైపు అర్ధరాత్రి వేసే పట్నం వెనుక ఉన్న తాంత్రిక రహస్యం. అసలు ఈ పట్నం ఎందుకు వేస్తారు? ఆ రంగుల ముగ్గులు వెనుక ఉన్న స్పిరిచువల్ పవర్ ఏంటి? ఒగ్గు పూజారుల ఢమరుకనాదాలకు, శివసత్తుల పూనకాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పట్నం వేయడం అనేది ఒక అత్యంత ప్రాచీనమైన ఆచారం. ఒగ్గు కథలు చెప్పే పూజారులు మాత్రమే ఈ పట్నాన్ని వేయడానికి అర్హులు. వారు వారం రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసి పసుపు, కుంకుమ, బియ్యపిండి, ఆకుపచ్చని ఆకుల పొడి, బొగ్గు పొడి ఇలా 5 రంగులను సిద్ధం చేసుకుంటారు. ఈ 5 రంగులు పంచభూతాలకు ప్రతీకలని చెబుతారు. అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో ఒక విశాలమైన స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఈ రంగులతో స్వామివారి ఆకారాన్ని, త్రిశూలాన్ని, ఢమరుకాన్ని, ఇతర తాంత్రిక యంత్రాలను గీస్తారు. ఈ ముగ్గులు గీసేటప్పుడు వారు చేసే మంత్రోచ్చరణలు, పాడే ఒగ్గు కథలు వింటుంటే సాక్షాత్తు ఆ శివుడే అక్కడికి దిగివచ్చాడా అన్న భక్తి పారవస్యం కలుగుతుంది. సాంప్రదాయం ప్రకారం మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ అనాదిగా వస్తున్న పట్నాలు వేయడం, బోనాలు చెల్లించడం జరుగుతుంది. భక్తులు అంటలు వండితే పట్నాలు వేస్తాము, కోరికలు నెరవేరితే కోడెలాగాని కడతాము. మల్లన్న అని మొక్కి స్వామివారికి ఇక్కడికి వచ్చి ఇక్కడ పట్నం వేయడం జరుగుతుంది. పట్నం వేయడం అంటే ఫస్ట్ బియ్యంతోని మైల పూలు పోయడం జరుగుతుంది. ముత్యాల పూలు పోసి కుడుకల పసుపు బండారుతోని గౌరమ్మం చేసి కుడుకల పెట్టి పోక ఖర్జూర పండు పెట్టి ఇక్కడ మేము ఒగ్గు సాంప్రదాయం ప్రకారం మల్లన్న స్వామి కళ్యాణం చేయడం జరుగుతుంది. పట్నం పూర్తయిన తర్వాత జరిగే తంతు మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఒగ్గు పూజారులు తమ చేతుల్లో ఉన్న పెద్ద డమరుకాలను వాయిస్తూ స్వామివారి కథలను
వీరావేశంతో పాడతారు. ఆ డమరుకాల శబ్దానికి, ఆ వాతావరణంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తికి అక్కడున్న శివసత్తులకు పూనకాలు వస్తాయి. జుట్టు విరబోసుకుని చేతుల్లో వేపమండలు పట్టుకుని వారు చేసే శివతాండవం చూసేవారికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఆ సమయంలో శివసత్తులు చెప్పే భవిష్యవాణి ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ పట్టణం చుట్టూ ఉన్న గాలిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, ఒక వైబ్రేషన్ స్పష్టంగా తెలుస్తుందని అక్కడకు వచ్చే భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు. ఈ పట్నం వెనుక ఒక గొప్ప స్పిరిచువల్ సైన్స్ దాగి ఉందని ఆధ్యాత్మికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆ 5 రంగులతో గీసే యంత్రాలు విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించే యాంటీనల్లా పనిచేస్తాయని వారు చెబుతారు. డమరుకాల నుంచి వచ్చే శబ్ద తరంగాలు, మంత్రోచ్చరణలు ఆ ఎనర్జీని మరింత యాక్టివేట్ చేస్తాయి. అందుకే ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి ఒక రకమైన పూనకం వస్తుందని వివరిస్తున్నారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదని, ప్రాచీన కాలంలో మన ఋషులు కనిపెట్టిన ఒక అద్భుతమైన సౌండ్ అండ్ ఎనర్జీ థెరపీ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఐనవోలు గడ్డపై ఈ శక్తి వందల ఏళ్లుగా నిక్షిప్తపై ఉందనటానికి ఈ పట్నం ఆచారమే నిదర్శనం. బోనం చేసి గండ దీపం పెట్టి పుట్టు వెంట్కలు తీసి పూలతో టేలిగడి పట్నమయ్య మా వంతు పట్నం మీద పవలించని వంతు దేవుడో తండ్రిని యాదిరెడ్డి ఆదుకున్నావని విను తమ్ముడా మల్లయ్యరా, తమ్ముడా మల్లయ్యరా, దేవుడా మల్లయ్యరా, తమ్ముడా మల్లయ్యరా, అక్క ఎల్లమ్మతోటి దీవెనాలు తీసుకొని నువ్వైనా ఉన్నవు తమ్ముడా మల్లయ్యరా, తమ్ముడా మల్లయ్యరా, దేవుడా మల్లయ్యరా. నూటెనిమిది స్తంభాల మండపం వెనుక ఉన్న ఆర్కిటెక్చర్ అద్భుతమేంటి? రాత్రిపూట ఇక్కడ వేస్తే అంతు చిక్కని పట్నం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రైమ్ లైన్ రిపోర్టర్ ఆ చారిత్రక స్తంభాల మధ్య నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదకు వరంగల్ జిల్లా నిలయంగా మారుతుంది. వరంగల్ జిల్లాలో అనేక ఆలయాల్లో భారీ రాతి కట్టడాలు కనిపిస్తాయి. అరుదైన సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రస్తుతం నేను ఐనవోలు మల్లన్న క్షేత్రంలోనూ చూడొచ్చు. ఒక 108 భారీ స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. మరొక వైపు ఆలయంలో రంగుల పట్టణంతో భక్తుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1100 ఏళ్లకు ముందు నుంచే చారిత్రక విశిష్టత కలిగిన ఈ దేవాలయం అష్టోత్తర స్తంభాలు, కాకతీయుల కీర్తి తోరణాలతో స్వాగతం పలుకుతుంది. పుట్టమన్నుతో పూజలు అందుకునేటువంటి మల్లికార్జున స్వామి కొలుదీరిన ఈ ప్రాంత ఐనవోలు క్షేత్రం ఎప్పుడు చూసినా శివభక్తులకు మహాపుణ్య క్షేత్రమై ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన 6వ విక్రమార్కుడు మంత్రిగా పనిచేసినటువంటి, అందుకే ఆయన పేరు అయ్యన్న పాత్ర ఐనవోలుగా ఈ ఊరుకు పేరు స్థిరపడింది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. మనం విజువల్లో చూసినటువంటి ప్రాంతం అంతా కూడా ఐనవోలు మల్లన్న క్షేత్రం సన్నిధి. ఇదంతా కూడా రాతి కట్టడాలతో 108 భారీ స్తంభాలతో దర్శనమిస్తుంది. ఈ 108 భారీ స్తంభాలలో అప్పుడున్నటువంటి కాకతీయులు ఎలా నిర్మించారనేది ఇప్పుడు అందరికీ అంతు చిక్కకుండా ఎవరు చూసినా కూడా ఈ 108 స్తంభాల ఆలయం అంటూ కూడా ఒక విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది చాలా చాళుక్యుల నిర్మాణం అనేందుకు గుర్తుగా గర్భాలయాల చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఇలాంటి నిర్మాణం చాళుక్యుల కాలానికి చెందినటువంటి వరంగల్ భద్రకాళి ఆలయంలో కనిపిస్తుంది. ఐనవోలు ఆలయానికి తూర్పు దక్షిణ భాగంలో కాకతీయుల కీర్తి తోరణాలు ఉంటాయి. కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మించారు. ముందు భాగంలో సువిశాలమైనటువంటి రంగమండపం ఉంటుంది. పూర్వకాలంలో ఇందులో దేవాదాసులు నృత్యం చేసేవారు. ఆలయంలో 4 చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ధరించి 10 అడుగుల ఎత్తుతో మల్లన్న
విగ్రహం అతి భీకరంగా కనిపిస్తుంది. బలిజేడమెడలమ్మ గొల్లకేతమ్మ సమేత మల్లికార్జున స్వామి విగ్రహం ముందు భాగంలో మూల విరాట్టు ఆ అర్ధ పావన పట్టుపై శ్వేతవర్ణ శివింగలం ఉంటుంది. విగ్రహ కుడి పాదం కింది మల్లన్న వైపు కూడా ఒక మొత్తం చేతిలో అందులో రాక్షసుల మణి మల్లారు శిరస్సులు ఉంటాయి. ఈ స్వామివారి సంబంధించి మైలారు దేవుడు కండేల రాయుడు అని కూడా పిలుస్తారు. ఈ మల్లికార్జున స్వామిని ఎక్కువగా యాదవులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి రంగుల పట్టణంతో వేస్తారు. పసుపు కుంకుమలు నూతన వస్త్రాలతో ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా ఒగ్గు పూజారుల సాంప్రదాయాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంది. మనం చూసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కళ్యాణ మండపానికి సంబంధించి ఇక్కడే భక్తులు ఆ పట్టం వేసి వారి మొక్కులు చెల్లించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు సంక్రాంతి కావచ్చు, ఇటు శివరాత్రి అప్పుడు ఒగ్గు పూజారులు అచ్చమైన సాంప్రదాయంతో పెద్ద పట్నం వేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ పట్నం అంటే ఒక ముగ్గు కాదు, వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈ పూజారులు చెప్తున్నారు. ప్రకృతి సిద్ధమైనటువంటి పంచ రంగులు ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీ రంగు కుంకుమ, ఆకుపచ్చ పొడి, తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడిగా చేసేటువంటి ఆ మిశ్రమం అంతా కూడా తర్వాత తెల్లపిండిలి వాడతారు. ప్రత్యేకమైన చెక్కు అంచుల ద్వారా పట్నం వేస్తారు. పట్నానికి మల్లికార్జున స్వామి కళ్యాణం అనే అర్థం కూడా ఉంటున్నట్టుగా ఇక్కడ ఉన్న పూజారులు చెప్తుంటారు. పట్నం మొక్కు తెలంగాణలో పెళ్లికి ముందే నిర్వహించేటువంటి పోలు బియ్యం సాంప్రదాయాన్ని పోలి ఉంటున్నట్టుగా చెప్తాను. మల్లన్న స్వామికి మొక్కులు వేసేటువంటి పట్నాలు 3 రకాలుగా పట్నాలు ఉంటాయని ఒగ్గు పూజారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం పట్నం అంటేనే ఇక్కడ వచ్చేటువంటి రంగులతో పూజలతో కూడా పట్నాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకొని బోనం ఎత్తడం కావచ్చు, పసుపును బండారిగా భావించి మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 108 భారీ స్తంభాలతో నిర్మాణమైనటువంటి ఐనవోలు మల్లన్న క్షేత్రం ఎప్పుడు కూడా భక్తుల రద్దీతో కొనసాగుతుంది. కుటుంబ సమేతంగా భక్తులు ఇక్కడికి వచ్చి పట్నం వేస్తే పట్నంతో అంతా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో బాగుంటుందనే నమ్మకంతోనే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. జిల్లాలో ఉన్నటువంటి రాతికట్టాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంగా ఐనవోలు మల్లన్న క్షేత్రానికి గుర్తింపు ఉంటుంది. మొత్తం ఆలయం చుట్టూ కావచ్చు, ఆలయం లోపల 108 భారీ స్తంభాలతో నిర్మాణమైనటువంటి నేపథ్యంలోనే చాలా రాతి కట్టడం చాలా విశిష్టంగా అద్భుతంగా ఈ ఆలయం కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐనవోలు మల్లన్న క్షేత్రం ఎప్పుడు చూసినా జనసంద్రంగా మారి రంగుల పట్నాలు కావచ్చు, ఇటు ఒకవైపు డమరుక నాదాలు, శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం అంతా కూడా జనసంద్రంగా మారి భక్తుల తాకిడి కొనసాగుతుంటూ సంక్రాంతి మహాశివరాత్రి అప్పుడు జాతర ఉత్సవాలను అధికారులు ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉంది. ఒక ఐనవోలు మల్లన్న క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు జానపద భక్తికి నిలయంగా మారుతుంది. ఒగ్గు పూజారులు కేవలం వాళ్ళు డప్పు కావచ్చు, మిగతా డోలుకు సంబంధించినటువంటి నాదాలతో పట్నాలు వేయడం కావచ్చు, ఈ శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం ఎప్పుడు భక్తుల రద్దీగా మారి ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఐనవోలు మల్లన్న క్షేత్రం విరాజిల్లుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఐనవోలు జాతరలో భక్తులు సమర్పించే బోనాలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. మట్టి కుండల్లో అన్నం, బెల్లం, పాలు కలిపి వండిన నైవేద్యాన్ని తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు స్వామివారికి సమర్పిస్తారు. ఈ బోనాల ఊరేగింపులో కనిపించే కోలాహలం, భక్తిభావం వర్ణనాతీతం. పసుపు బట్టలు ధరించి శివనామ స్మరణ చేస్తూ లక్షలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. ఆ సమయంలో ఐనవోలు వీధులన్నీ పసుపు వర్ణంతో కలకల్లాడుతూ ఒక భూలోక కైలాసాన్ని తలపిస్తాయి. ఇంతటి ఘనచరిత్ర, అంతుచిక్కని రహస్యాలు ఉన్న ఐనవోలు క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. 108 స్తంభాల మండపాన్ని, కీర్తి తోరణాలను రక్షించడానికి పురావస్తు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అలాగే అంతరించిపోతున్న ఒగ్గు కథల సంప్రదాయాన్ని, పట్నం వేసే ఆచారాన్ని భావితరాలకు అందించేలా ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలి. ఒగ్గు కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కళలను జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఐనవోలు క్షేత్రం గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. చారిత్రక 108 స్తంభాలు, ఆధ్యాత్మికతకు నిలువుటద్దమైన పట్నం, ఈ రెండు ఐనవోలు క్షేత్రాన్ని ఒక మిస్టికల్ డెస్టినేషన్గా మార్చేస్తాయి. అయితే ఈ అద్భుతాలు చూసేందుకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు సరైన వస్తువులున్నాయా?
ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్థానికులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఐనువోలు జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కానీ వారికి సరిపడా మౌలిక వస్తువులు ఇక్కడ లేవన్నది ప్రధానమైన ఫిర్యాదు. త్రాగునీరు, మరుగుదొడ్లు, బస్ చేయటానికి సరైన గదులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి. ప్రభుత్వం స్పందించి ఐనువోలును ఒక మేజర్ టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ మాడ వీధులను విస్తరించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి. వరంగల్కు వచ్చే పర్యాటకుల్ని ఐనువోలు వైపు మళ్లించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించాలి. ఈ దేవాలయం అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయంలో మూల విరాట్గా మల్లికార్జున స్వామి లింగ స్వరూపంగా అర్ధ ప్రాణవటం కలిగిన శివలింగంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మూర్తి రూపంలో స్వామివారిని కండెలరాయుడు, గొల్లకేతమ్మ కుడి పక్కకు ఎడమ పక్కకు బల్జమిడ దేవేరులుగా చేయడం జరిగింది. ఈ దేవాలయంలో జానపద ఆరాధనగా బోనాలు చేయడం, పట్నాలు వేయడం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క త్రిశూలం, ఖడ్గం, పానపాత్రం, డమరుకం 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించి పానపాత్రంతో శివుడు ధరించే ఒక పానపాత్రాన్ని ధరించి ఆ పానపాత్రంలో మల్లికార్జున ప్రీతిపాత్రమైన బండాన్ని చేతిలో వేసి ఆ చేతిలో నుంచి ప్రసాదంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో పురాతనం నుంచి కూడా జానపదంలో స్వామివారి యొక్క కళ్యాణ వైభోగాన్ని తెలియజేయడం, ఆ విధంగా ఆ పట్టణాన్ని వేయడం జరుగుతున్నది. ఈ స్వామివారికి కోరిన కోరికలు నెరవేరితే కోడిని కడతామని చెప్పి శావలు తీయడము, బోనాలు వేయడము, పట్నాలు చేయడము, రుద్రాభిషేకాలు చేయడము, జానపదంలో కళ్యాణోత్సవం పట్నం వేయడం జరుగుతుంది. ఇది సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జాతర కొనసాగుతుంది. స్వామివారి ఎదురుగా వేసే పట్టణాన్ని నజరపట్నంగా, చిలకపట్నం దేవాలయ ఆవరణ ప్రాంతంలో వేసే పట్టణాన్ని చిలకపట్నంగా వేయడం జరుగుతుంది. ఐనువోలు ఆలయ చరిత్రను, ఇక్కడి రహస్యాలను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వవిద్యాలయాల చరిత్ర పరిశోధకులు, ఆర్కియాలజీ విద్యార్థులు ఇక్కడి 108 స్తంభాల నిర్మాణ శైలిపై మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనలు చేయాలి. అలాగే పట్నం వేసే సమయంలో వెలువడే ఎనర్జీ ఫ్రీక్వెన్సీలపై కూడా సైంటిఫిక్ స్టడీ జరిగితే మన ప్రాచీన ఆధ్యాత్మిక శాస్త్ర గొప్పతనం ప్రపంచానికి శాస్త్రీయంగా నిరూపితమవుతుంది. పట్నం కొట్టడం అంటే తంగేడు ఆకుతోని పచ్చపిండి చేసి తంగేడు పచ్చ చల్లి బియ్యం పిండితోని పట్నం కొట్టి, పసుపుతోని పట్నం కొట్టి, కుంకుమతోని కలరు ముగ్గులు వేయడం జరుగుతుంది. 5 రకాల కలర్లు వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత గౌరమ్మను అందులో పెట్టి ఉడక కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టి అక్కడ మల్లన్న కళ్యాణం చేయడం జరుగుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చిన గజ్జల్లాగులు వేసుకొని పట్నం తొక్కడం జరుగుతుంది. స్వామివారు వాళ్ళ మీదకి పూని పట్నం చెల్లించడం జరుగుతుంది. భక్తి, విశ్వాసం అనేవి మనిషికి కొండంత బలాన్నిస్తాయి. ఐనువోలు మల్లికార్జున స్వామిపై భక్తులకు ఉన్న నమ్మకమే ఈ క్షేత్రాన్ని 1000 ఏళ్లుగా సజీవంగా ఉంచుతోంది. ఆ 108 స్తంభాల మండపం అయినా, ఆ పట్నం వేసే సమయంలో వచ్చే వైబ్రేషన్స్ అయినా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా పొందాల్సిన అనుభూతి. ఆ అనుభూతే ఐనువోలును ఒక ప్రత్యేకమైన క్షేత్రంగా నిలబెడుతుంది. మల్లికార్జున స్వామి మా కులదైవము. మా అన్నయ్య కొడుకు పుట్టి వెంట్రుకల సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మేము రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా కూడా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో చేరడం మాకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. దీనిలో కంచి మా తమ్ముడితో దర్శనం చేసుకున్నాడు, కానీ నాకు కొడుకు ప్రసాదిస్తే ఈ యొక్క ఐలోని కుమరలి దర్శనం చేసుకుంటాం అని చెప్పేసి మా అమ్మగారు మొక్కుకున్నారట. మా యొక్క మొక్కు నెరవేరింది. తండ్రి అనుకున్నట్టుగా మాకు కొడుకుని ఒక బిడ్డని ప్రసాదించారు. ఆయన యొక్క ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ మా కుటుంబానికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఏటా మాకైతే మంచి అయింది. దానివల్ల మనము దర్శించుకున్నాము. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కావు.
వాటి వెనుక ఒక జీవన విధానం, ఒక సైన్స్ దాగి ఉంటాయి. ఒగ్గు పూజారులు వేసే పట్నం, వారు చెప్పే కథలు మన గ్రామీణ సంస్కృతికి, కళలకు ప్రతీకలు. ఆధునిక మోజులో పడి ఇలాంటి అద్భుతమైన కళలను మనం విస్మరిస్తే భవిష్యత్ తరాలకు మనమిచ్చేది శూన్యమే. ఐనువోలు జాతర కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు, అదొక సాంస్కృతిక పండగ. ఆ పండుగను, ఆ కళలను బతికించుకోవటం మనందరి బాధ్యత. నేను చాలా 5 years బ్యాక్ వచ్చాను ఇక్కడ టెంపుల్ కాడికి. కొంచెం నాకు మంచి జరిగిందని చెప్పేసి మళ్ళీ నేను పెళ్ళైన తర్వాత ఇప్పుడు బాబుతో పాటు ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చేసామన్నట్టు వెళ్దామని వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఒకసారి నేను ఇక్కడ బైక్ పైన వచ్చాను దేవుని దగ్గర, కానీ అప్పుడు దేవుని దర్శనం నేను చేసుకోలేదు. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ రాసినట్టున్నది. సో మళ్ళీ మా ఫ్యామిలీతో అందరం కలిసి మళ్ళీ దర్శనం చేసుకోవడం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి నుండి మేము కూడా అనుకున్నాం అయినా వాళ్ళు వచ్చి మలాన్ స్వామి దర్శనం చేసుకోవాలనుకొని, కానీ ఇప్పటికీ అదైతే బాగుంది. 108 స్తంభాల చారిత్రక వైభవం, అర్ధరాత్రి వేళ ఒళ్ళు గగుర్లు పొడిచే పట్నం, డమురుక నాదాలు, శివసత్తుల పూనకాలు, ఇవన్నీ ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని ఒక అంతుచెక్కని మిస్టరీగా మార్చాయి. కాకతీయుల శిల్పకళకు, జానపద భక్తికి దర్పణంగా నిలుస్తున్న ఈ ఆలయం మన తెలంగాణ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం. ఈ అద్భుతాలను కాపాడుకుంటూ ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ మల్లికార్జునుడి కరుణా కటాక్షాలతో ఐనవోలు క్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని ఆశిద్దాం. చూశారు కదా, కాకతీయుల శిల్పకళకు, జానపద భక్తికి నిదర్శనం ఐనవోలు మల్లన్న క్షేత్రం. సైన్స్కు అందని 108 భారీ స్తంభాల నిర్మాణాన్ని, రంగుల పట్నం లాంటి అరుదైన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9, ఐనవోలు మల్లన్న క్షేత్రం నుండి. చూశారు కదా, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో దాగిన అంతు చిక్కని రహస్యాలను. ఇంజనీరింగ్కే సవాల్ విసురుతున్న 108 స్తంభాలు, ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనంగా నిలుస్తున్న పట్నం, ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ చారిత్రక ఆనవాలు రక్షించాలని, ఐనవోలు ఒక గొప్ప పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రైమ్ 9 కోరుతోంది. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం, ఇదే మా ఇజం.